జర్నలిస్టులను అవమానపరుస్తుంటే అట్లా చేసుడు ఎంతవరకు కరెక్ట్. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే అందరూ కూడా చర్చించే ఒక కీలకమైన ఎపిసోడ్ మీ అందరి ముందు తీసుకొస్తా. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్లకు ఎవరైనా సోషల్ మీడియా జర్నలిస్టులు వెళ్ళారా? పోనీ సోషల్ మీడియా జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి కాలు మీద కాలేసుకున్నారా? అసలు సోషల్ మీడియా జర్నలిస్టులకు ఎంట్రీ ఉందా? పోనీ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఎవరైతే ప్రజా సమస్యలు లేవనెత్తుతున్నారో వాళ్ళు ఎప్పుడైనా ముఖ్యమంత్రి ముందు కూర్చున్నారా అంటే లేదు. గాంధీ భవన్లో జరిగే ప్రెస్ మీట్ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. కేవలం అక్కడ 100 మంది జర్నలిస్టులు ఉంటే దాంట్లో 10 మంది సీనియర్ జర్నలిస్టులు మరి ఏందో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు లోపడి పోతారు, తలుపులు వేసుకుంటారు, ముచ్చట్లు పెడతారు. ఇది సహజంగా జరిగేదే, చాలా సందర్భాలలో కూడా చూసాం. సో ఇక్కడ కాలు మీద కాలేసుకున్నది ఎవరు? లేకపోతే అక్కడ నవ్వింది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండు? అప్పుడు ఎప్పుడు సోషల్ మీడియా జర్నలిస్టులు వచ్చిర్రు? ఇది ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే సోషల్ మీడియా జర్నలిస్టులతో పాటు చాలా మందిని కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కొన్ని కనబడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రధానంగా కూడా మనం చూసుకుంటే 2022 సంవత్సరం అంటే ప్రభుత్వానికి ముందు ప్రభుత్వం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి గనక గిట్లనే వ్యవహరించి గిట్లనే సోషల్ మీడియా కానీ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్న జర్నలిస్టుల మీద కనుక కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు కనుక చేస్తే ఈ తెలంగాణలో దాదాపుగా చెర్లపల్లి జైలుతో పాటు ఏ జైలు సరిపోదేమో 2 లక్షల మందిని అరెస్టు చేయాల్సి ఉంటుంది. నిన్నటికి నిన్న ఈ సోషల్ మీడియా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత పర్సనల్గా నేను తీసుకొని ఒక ఇంట్రెస్ట్తో ఒక అంశాన్ని చేశాను. మొత్తం 282 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. అందులో ప్రాథమికంగా 1,00,000 సబ్స్క్రైబర్స్ 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది అని ఆరాధిస్తే 182 ఛానల్స్ వెళ్ళినాయి. దాంట్లో ప్రధానంగా శాటిలైట్ మీడియా నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది అని చూస్తే 88 ఛానళ్ళు వెళ్ళినాయి. దాంట్లో వాళ్ళ అర్హతలు ఏంది అని చూస్తే డిగ్రీలు ఉన్నాయి, పీజీలు ఉన్నాయి, ఎంఫిల్లు ఉన్నాయి, పిహెచ్డి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, అఆఇఈ మాకు వస్తుందా? అఆఇఈ ముఖ్యమంత్రి గారికి రాదా? మరి అఆఇఈలు 52 56 మరి ఆయన భాషలో వేరే ఉన్నాయా? ఏబిసిడీలు అంటే 4 లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? ఇది ముఖ్యమంత్రి గారు ఒకటి తేల్చి చెప్పాలి. ఇంకొకటి ప్రధానంగా కూడా జర్నలిజం జర్నలిజం జర్నలిజం. ఎవరు జర్నలిస్టులు? ఈరోజు సెల్ ఫోన్ నా చేతిలో ఉంది, అందులో ప్రజా సమస్యలు నేను చిత్రీకరిస్తున్నా, ఆ పోస్టుల్ని అప్లోడ్ చేస్తున్నా. ఆ పోస్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 4 కోట్ల మందికి చేరుతుంది. AK-47 కంటే బలమైన బుల్లెట్లు దిగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఏడగోలిపోతుందో, నాకెక్కడ ఇబ్బంది ఏర్పడుతుందో 18 నెలల కాలంలో పూర్తి స్థాయిలో ఈ రోజు ఇక్కడ ఊకున్న జర్నలిస్టులు కావచ్చు, సీనియర్ జూనియర్ ఏదైనా కావచ్చు, కంటెంట్ మన చేతిలో ఉంటే ఖతర్నాక్ న్యూస్ చేసే దమ్మున్న జర్నలిస్టులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఆనాడు ఉద్యమాలు చేసిన వాళ్ళే నేడు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. దాంతోపాటు ఇంకొక ప్రధానమైన చర్చ ఏంటంటే ఈ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఈరోజు లగచెర్ల ఇష్యూ కానీ, నల్గొండ దగ్గర రామన్నపేట ఇష్యూ కానీ, లేదా నారాయణపేటకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో భూములు కానీ, లేదా రుణమాఫీ కానీ ఇతరత్ర సమస్యలు తీసింది ఎవరు? శాటిలైట్ మీడియానా? పెద్ద పత్రికలా? ఇదే డిజిటల్ ప్లాట్ఫామ్. అదే 2022 ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు మా ముఖ్యమంత్రికి శ్వాస మీద ధ్యాస అన్నట్టుగా పూర్తి స్థాయిలో ఆ రోజు శ్వాస కంటే ఎక్కువ సోషల్ మీడియాను తన పరిగణనలోకి తీసుకుని సోషల్ మీడియా ఉంటేనే బయట అడుగు పెట్టే పరిస్థితి ఉండే. మరి అలా సోషల్ మీడియా మీద ఎందుకంత కోపం అంటే భయం గుప్పిట్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎప్పుడు నా ప్రభుత్వం పోతుందో, వీళ్ళ వల్ల ఎప్పుడు ఇబ్బంది ఏర్పడుతుందో అనే ఒక భయం ఏర్పడింది. ఈ భయంతో మన ముఖ్యమంత్రి చేసేది ఏముంటుంది? జర్నలిస్టుల మీద ఆరోపణలు చేస్తున్నాడు. సోషల్ మీడియా జర్నలిస్టులు కాదు, ఇక్కడ అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టులా, లేకపోతే చదువుకుంటేనే జర్నలిస్టులా అంటే మా రాజకీయ నాయకులు ఉన్నారు. తెలంగాణలోనే చెప్తున్నా, దాదాపుగా ఇక్కడ ఉన్న 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపుగా 109 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, భూ కబ్జాలు ఉన్నాయి, అత్యాచార ఆరోపణలు ఉన్నాయి, రౌడీ షీటర్లు ఉన్నారు. మరి వాళ్ళు ఏ అర్హతలు ఉన్నారని రాజకీయ నాయకుడు అన్నారు. మరి దాంతోపాటు వాళ్ళు ఏదైనా ఏర్పాటు చేస్తే ఫ్లెక్సీలలో లీడర్ లేకపోతే ఎక్స్ సో అండ్ సో అని పెట్టుకుంటారు కదా. ఈరోజు జర్నలిజంలో నిఖార్సైన జర్నలిజం కోసం తమ కుటుంబాలను కూడా మెంటల్గా ప్రిపేర్ చేసి మేము చేసేది మరో తెలంగాణ ఉద్యమం పోరాటం అని చాలామంది డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారు. జై తెలంగాణ అనడానికే మా ముఖ్యమంత్రికి బాధ అవుతుంది భయ్. అలాంటిది తెలంగాణలో పూర్తి స్థాయిలో జర్నలిజం మీద ఆరోపణలు చేస్తున్నారు అంటే ఆ సప్పట్లు కొట్టిన వాళ్ళు ఆ అన్నులను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ పదవులకి వెళ్ళి తీసేస్తే దరిద్రం పోతుంది అనేది నా ఒపీనియన్. సో ఫైనల్గా నేనైతే ఒకటే మాట చెప్తా, రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే జర్నలిస్టుల మీద ఆరోపణలు ఇవి కేవలం ఒక్కరిద్దరికో సంబంధించినవి కాదు. జర్నలిజాన్ని నిర్వీర్యామం చేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే జర్నలిస్టుల మధ్య విభజించు పాలించు అనేది మరొక ఎపిసోడ్ జరుగుతుంది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే జర్నలిజం ఏది ఎందుకు అని ఆలోచిస్తే మాత్రం ఈనాడు సెల్లున్న ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టులే. భావ ప్రకటన స్వేచ్ఛ అంటాం. కళ్ళ ముందు కదలాడుతున్న దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మాధ్యమాలలో దాన్ని పెట్టినందుకు ఎఫ్ఐఆర్లు అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.
సో పూర్తిగా కూడా నాకంటే మనందరికంటే అద్భుతంగా కంటెంట్ రాసేవాళ్ళు, మన అద్భుతంగా వీడియోలు చేసే వాళ్ళు కూడా తెలంగాణలో చాలా మంది ఉన్నారు. చాలా చోట్ల కూడా ఇవి నాకు ఎదురైన స్పష్టమైన అంశాలు. సో ముఖ్యమంత్రి అభద్రతాభావం, భయం, ఆందోళన దీనికి కారణం. దీన్ని ఈ తెలంగాణలో ఉన్న జర్నలిజం అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యమంత్రి దగ్గరికి ఎట్లాగూ సోషల్ మీడియా జర్నలిస్టులను రానియరు, డిజిటల్ ప్లాట్ఫామ్లను రానియరు. ఆ ఎవరైతే అసోసియేషన్లు ఉన్నాయో వాళ్ళు ముఖ్యమంత్రి చేత, ప్రభుత్వం చేత ఖచ్చితంగా కూడా క్షమించండి, లేదా తప్పు జరిగింది, లేదా మాట దొరలాం అనేది తీసుకురానంత వరకు కూడా, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురాకపోతే ఆయన పెట్టే ప్రెస్ మీట్లు, వాళ్ళు పెట్టే లైవ్లు, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాటన్నింటినీ బైకట్ చేయనంత వరకు మన మీద ఇలాంటి దాడులు జరుగుతాయి. ఈ విధంగానే జరుగుతుంది. కాబట్టి ఇకనైనా కాస్త ఆలోచించమని నేను జర్నలిస్టులకే చెప్తున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆల్రెడీ గాడి తప్పిపోయింది. ఆ గాడి ఎటువైపు పోతుందో, ఏ గాలి